నీ ప్రేమ చాలు పోరా. నీ జీవితం గురించి వాడినందుకు నా అడుగుతావు? తప్పేరా? నీకే తెలీదా? ఏంట్రా ఇది? ఊరికే దొంగలించావు? ఎక్కడ నేర్చుకున్నారా? ఎవరు నేర్పించారు? పాడేరుకు పట్టించేసిందే. ఏం బాబా నన్ను అనుమరుస్తున్నా? ఏయ్ ఇట్రా. మార్కెట్ మొత్తం దోచేసావా? మరి నువ్విచ్చే 50 రూపాయలు కటింగ్ కూడా సరిపోవట్లేదు. అది వారానికి 5 రూపాయలు పెంచేస్తున్నారు. నంచుకోవడానికి ఏం చేయను? అందుకని దొంగిలిస్తావా? పట్టుకుంటే పరువు పోయేది. ఇలా నీచంగా బతికే కన్నా ఎందులోనే దూకి చావు. అందరూ చూస్తున్నారు. మేనమా అన్నది మనసులో పెట్టుకుని మాట్లాడు. మేనమామ? మా నాన్నని తాగించి తాగించి చావగొట్టింది నువ్వే కదా. ఇదిగో మా అమ్మ చనిపోయేటప్పుడు నిన్ను నాకు అప్పగించి నా తమ్ముడిని నువ్వు తప్ప ఇంకెవ్వరూ బాగా చూసుకోలేరని చెప్పిన ఒక్క కారణం వల్లే నువ్వేం చేసినా భరిస్తున్నాను. నేను అందుకే భరిస్తున్నా. నా చెల్లెలు ఆశపడిందని ఒకే ఒక కారణంతో నీ వెనకాల తిరుగుతున్నావా? మరి అయితే పని చేయట్లేదా? నువ్వు చెప్తేగా. సరే ఓ పని చేయి. ఇవాళ నుంచి ఇదిగో దీనికి రోజు తిండి పెట్టి మందు మాకు కొనిచ్చి ఊరంతా అప్పులు చేసామే, గుర్తుందిగా? వాటన్నిటికీ వడ్డీలు కట్టి చూడు. అప్పుడు తెలుస్తుంది కష్టం అంటే ఏంటో. చెప్తున్నాము రేయ్, నేను నీకేం తక్కువ చేశాను రా? నేను తోడబుట్టిన వాళ్ళగా చూస్తున్నానుగా. నువ్వేమో ఆయనతో కలిసి ఇలాంటి ఏదో పనులు చేస్తావా? నువ్వు 10 రోజులు ఆయనతో ఉండి చూడు. అప్పుడు తెలుస్తుంది నా విలువేంటో. కాపాడుకుంటారా? విలువీరా? మాణిక్యం వాడు మనం వదిలేశాడు కదా, ఇంకా ఎందుకు రావాలి? నేను ఎందుకు సార్ కట్టాలి? అదిగో ఓనర్ లోపల కూర్చున్నాడుగా, అతన్ని సంఖ్యలు ఇవ్వమనండి, నేను కడతాను. దగ్గర నాకు ఈ సమస్యకి ఎటువంటి సంబంధం లేదు. నేను అక్కడే వదిలించుకొని వచ్చాను. ఏదైనా సరే ఈయన అడగండి. ఆగరా నన్న సార్, మీరు ఒక మామగా. డోంట్ మిస్టేక్. మీ అక్క పిల్లలకి చెల్లి పిల్లలకి మీరు ఒక మామగా. ఆ పిల్లలందరూ ఆశగా రా మామయ్య, పో మామయ్య, భోజనం చేసావా మామయ్య అని అడుగుతారుగా. ఒక్కరోజు కూడా వీడిని అలా ప్రేమగా చూసుకోలేదు సార్. రారా మామ అంటాడు, పోరా మామ అంటాడు. ఈ తుడిస్తే ఇలా తుడిచి అలా తుడిచి కట్రాయి తుడిచి ఇవాళ ఎందుకు పరాయి? పరాయి కాదు సార్, మామని సార్. వీడు నన్ను డ్యామేజ్ చేస్తే అది మీకు అక్కర్లేదా? వీడు బ్రాంతి కొనిస్తాడా? 10 పైసలు ఊరగాయ కొనుక్కోవడానికి కూడా పడేయండి సార్. నాకి ఏనుగు దంతాలు అరిగిపోయి. ఇదిగో ఎదిగిన బుర్ర లేకుండా ఉన్నాడే ఈయన అడగండి. చెప్పలేదంటే అదిగో ఎదిగి ప్రయోజనం లేకుండా ఉంది, దాన్ని అడగండి. నన్ను వదిలేయండి సార్. ఒక ఏనుక్కే సంసారం లేదని మీరు ఫీల్ అవుతున్నారే, ఏ రోజైనా ఈ ఎదవ ఈ మామయ్యకి సంసారం లేదని ఫీల్ అవుతున్నాడా? కట్టడా
മാറോ താൻ 3000 രൂപ ചോദിക്കുന്നത് ഇതെവിടെ ന്യായമാടോ ഈ അഴികു പോയി സാധനത്തിന് ഈ 2000 രൂപ കൊടുക്കുന്നത് കൂടുതലാണ് അധികം മതി മതി പോട്ടെ 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 ఇక నుంచి ఆయన మాట విననని దొంగతనం చేయనని నాకు ప్రమాణం చేయి పుట్టేమన్నానా ఈ ఆనడ పాపానారా ఒరే బోపన్న అన్నా పేపర్స్ కంట ఏనుగు లైసెన్స్ అడుగుతున్నారా అలాగే అన్నా రే మావా ఆ లైసెన్స్ పేపర్ తీసుకురా శుభు బాపా ఏంటి వెంకటగిరి తిరణాలలో తిరణాల్లో ఆ పేపర్ కవర్ తో సహా పోయింది బాపా. పోయిందా అవును, ఆ రోజే చెప్పకుండా తాపిగా ఇప్పుడు చెప్తావేంటి ఆ రోజు చెప్తే నువ్వు కొడతావని. చావు కొడతాం అన్నా ఇప్పుడు చెప్తున్నాడన్నా పేపర్ పోయిందని పేపర్ పగుట్టుకొచ్చి ఇంత కేర్లెస్ గా ఉన్నారే దీన్ని పెట్టుకునే కదా మనం బతుకుతున్నది ഓ ഇവിടെ വരൂ സാർ, പേപ്പർ എവിടെ സാർ, പേപ്പർ നാട്ടിൽ വെച്ചിരിക്കയാ സാറേ ഓ നാട്ടിലാണോ ആമാ, എന്ന് സാർ. എടുത്തോണ്ട് വരും പിന്നെ ഫോർമാലിറ്റീസ് ഒക്കെ ക്ലിയർ ചെയ്തു నిజం చెప్పేద్దామన్నా സാർ പേപ്പർ മിസ്സായി പോയി സാർ ഓ മിസ്സായോ അതെ, സാർ. എങ്കിൽ എനിക്കൊന്നും ചെയ്യാൻ പറ്റില്ല നിങ്ങളുടെ ലോക്കൽ ഡിഎഫ്ഒയുടെ കയ്യിൽ നിന്ന് ഒരു ഡ്യൂപ്ലിക്കേറ്റ് പേപ്പർ സാർ, വാങ്ങിച്ചു വന്നു മുരളി സോ ആനനെ വണ്ടി കയറ്റി. సార్ వర్నూర్ డిఎఫ్ఓడ నెంబర్ எனக்கு వేணும் ఎక్కడికి వెళ్తున్నావురా? ఆగు, నేను కూడా వస్తాను. ఏయ్! బిజువే నా డిఎఫ్ఓడ വീട്ടിലെത്തി എന്ന് വിളിക്കാവേ നമസ്കാരം സാറേ സാറേ ഡ്യൂപ്ലിക്കേറ്റ് പേപ്പർ വരാൻ കുറച്ച് ലേറ്റ് ആവാൻ സാറേ റേഞ്ചർ നിങ്ങളോട് കാര്യങ്ങളൊക്കെ പറഞ്ഞല്ലേ പേപ്പറുകളെല്ലാം കൊണ്ടുവന്നിട്ട് ആനയെ നിങ്ങൾ കൊണ്ടുപോയിക്കോളൂ సార్ 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 ఉన్న మనసు వెచ్చి అవరు ఆనై విడిన్ సార్ 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 ఉన్న దైవానికి సార్ ഓ సార్ నమస్కారం సార్ ഞാൻ ഇന്നലെ പറഞ്ഞല്ലേ പോയിട്ട് ആ പേപ്പർ കൊണ്ടുപോടൂ అది కాదు సార్ ഈ രാത്രി ഇവിടെ ഇങ്ങനെ തങ്ങിയ നേരം കൊണ്ട് നിനക്ക് നാട്ടിൽ പോയി ആ പേപ്പർ എടുത്തോണ്ട് വന്നൂടെ సార్ 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 అదేను కాదు సార్ తోడబుట్టిన తమ్ముళ్ళు అంటాడు సార్ నేను లేకపోతే తిండి కూడా తినడు సార్ సార్ క్యాంప్ అంటున్నారు జూ అంటున్నారు భయంగా ఉంది సార్ సార్ తప్పంతా నాదే సార్ నేనే సార్ కోపడ్డాను సార్ వాడు చిన్నపిల్లల వెనకే పరిగెత్తుకొచ్చాడు సార్ అందుకే సార్ ఇంత పెద్ద గొడవ అయింది దయచేసి పర్మిట్ మాత్రం ఇవ్వండి సార్ తప్పియండి అని సరే స్వర్ణూరులోకి పేపర్ ఇల్లంటే అనేకుండా ఉన్నది ఎండ తిట్టానే సరే మీరు ఒక మాట చెప్పారంటే క్యాంప్ నుంచి ఏనుగును వదిలేస్తారు సార్ ఇక పేపర్ లేకుండా వీడి వైపు తీసుకురాను సార్ പേപ്പർ കൊണ്ടുവന്നാൽ ഞാൻ ആനയെ വിട്ടുതരാം సార్ సార్ చిన్న వయసు నుంచి వీళ్ళిద్దరూ కలిసి పెరగడం చూశాను సార్ కుటుంబాన్ని విడదీయకండి సార్ మీ కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాను సార్ ഡാ എണീക്കടോ ఎవరే అదే? എണീക്കടോ క్షమించండి అయ్యా, తలుపుకు ఆనుకున్నాను, తెరుచుకుంది. లోపల కాపలా కాద్దాం అనుకుని పడుకున్నాను.
ఓ చేసిన గారాబం చాలు బాబన్న. పగలే పాల్గాడు దాటితే ప్రాబ్లం ఉండదు. నైట్ అయితే పేపరు అది ఇదేని అడుగుతారు. థ్యాంక్స్ అన్న. సరే సరే పోరా పోరా. బాపా బాపా మరి నాకు సిగ్గులేదు నీకు. కూరగాయల దొంగ. అన్నా ఆ?